వారాహి సిల్వర్ జ్యువెలరీ ఇప్పుడు మన వారాహి సిల్క్స్ కేపీహెచ్పీ స్టోర్ ఫస్ట్ ఫ్లోర్ లో 28 మార్చ్ హీరో తేజ సజా హీరోయిన్ మీనాక్షి చౌదరి చేతుల మీదుగా గ్రాండ్ ఓపెనింగ్ జరగబోతుంది. నల్ల సముద్రంలో తుర్కీ చమురు ట్యాంకర్ పై ఇరాన్ డ్రోన్ దాడి చేసింది. బాస్పోరస్ జలసంధిలో ఎంబైటీ ఆల్టురా నౌక లక్ష్యంగా అటాక్ జరిగింది. నౌకలో 10 లక్షల బ్యారెళ్ల ముడి చమురు ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇరాన్ డ్రోన్ ఢీకొట్టడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. వేగంగా అప్రమత్తమై మంటలను తుర్కీ రక్షణ దళాలు ఆర్పివేశాయి. చమురు లీకేజీ జరగలేదని కూడా అధికారులు ధృవీకరించారు. బాస్పోరస్ జలసంధిలో నౌకల రాకపోకలు నిలిచిపోయాయి. సెక్యూరిటీ ఫోర్స్ రాకతో బాస్పోరస్లో హై అలర్ట్ నెలకొంది. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సత్య అందిస్తారు. సత్య, బాస్పోరస్లో హై అలర్ట్ నెలకొన్నటువంటి పరిస్థితి, చమురు లీకేజ్ అయితే కాలేదు అని అధికారులు అయితే చెప్పినటువంటి పరిస్థితి, ఎలా చూడాలంటారు ఈ డ్రోన్ దాడిని? ముఖ్యంగా నల్ల సముద్రంలో తుర్కీ చమురు ట్యాంకర్ పైన ఇరాన్ దాడి చేసింది. ముఖ్యంగా ఏదైతే తుర్కీకి సంబంధించినటువంటి ఎంటీ అల్టూరా, అలాగే అల్టూరాకు సంబంధించినటువంటి సిరియా లియోన్ జెండాతో ఉన్న చమురు ట్యాంకర్ ను ఈ నౌక తుర్కీకి చెందిన బేసిక్స్టానిక్ సంస్థ ఆధ్వర్యంలో నడుస్తుంది. అయితే ముఖ్యంగా ఇస్తాంబుల్లోని బాస్పోరస్ జలసంధికి సుమారు 15 నాటికల్ మైళ్ళ దూరం, అంటే దాదాపు మనకి 28 కిలోమీటర్ల దూరంలో నల్ల సముద్రంలో ఈ దాడి జరిగింది. ముఖ్యంగా అర్ధరాత్రి కావడంతో డ్రోన్ ఒక్కసారిగా ఆ నౌక మీద పడిపోవడం, ఆ దాడిని గమనించినటువంటి కోస్ట్ గార్డులు కూడా, మరి ఏదైతే తుర్కీకి సంబంధించినటువంటి కోస్ట్ గార్డులు వెంటనే మరి స్పందించారు. తుర్కీ కోస్ట్ గార్డులు రంగంలోకి దిగి దేశంలోనే అతిపెద్ద అత్యవసర సహాయక నౌక అయినటువంటి నేనే హతూన్ సంబంధించినటువంటి ఏదైతే కుర్మర్మా వంటి టంగ్ బోట్లను కూడా పంపించి మంటలను మొత్తం కూడా అదుపులోకి తెచ్చిన పరిస్థితి అయితే ఉంది. ఈ నౌకలో అప్పుడు ప్రస్తుతం ఏదైతే ఈ డ్రోన్ దాడి జరిగినప్పుడు దాదాపు 27 మంది సిబ్బంది క్షేమంగా ఉన్నారనైతే ధృవీకరించిన పరిస్థితి కనబడతా ఉంది. ఇప్పటి వరకు ఏదైతే సముద్రంలో చమురు లీకేజీ మరి కాలుష్యం ఎటువంటిది జరగలేదు, కానీ పెద్ద ఎత్తున హై అలర్ట్ అయితే మరి ఇచ్చిన పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా దీంట్లో పెద్ద ఎత్తున మరి చమురుకు సంబంధించిన కూడా ఇది రష్యా నుంచి మరి పోర్ట్ వైపు వెళ్తా ఉంది. దాదాపు దీంట్లో 10 లక్షల బ్యారెళ్ల చమురు అయితే ఉన్నది అని తెలుస్తా ఉంది. సో ఎలాంటి లీకేజ్ అయితే జరగలేదు. ఈ లీకేజ్ జరగకపోవడం కొంత మరి పెద్ద ఎత్తున ప్రపంచ దేశాలకి గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం ఈ ఏదైతే దాడి జరిగిందో ఆ దాడిలో మరి బాస్పోరస్ జలసంధిలోని నౌకల రాకపోకలకైతే ప్రస్తుతం అంతరాయం అయితే ఏర్పడిన పరిస్థితి కనబడుతోంది. అక్కడ భద్రతా దళాలు బాస్పోరస్ ప్రాంతంలో హై అలర్ట్ ప్రకటించారు. ఆ నౌకను సురక్షిత ప్రాంతానికి తరలించే ప్రయత్నం అయితే చేశారు. ప్రస్తుతం మొత్తం ఇటు ప్రపంచ వ్యాప్తంగా కూడా, అంటే ముఖ్యంగా ఇక్కడ ఇరాన్ ఏంటంటే అమెరికాకి అటు ఇజ్రాయెల్ కి సపోర్ట్ చేస్తుంది తుర్కీ అనేది ప్రధానంగా మనకు ఉన్నటువంటి సమాచారం మేరకు. అటు మరి దాని వల్లనే దాడి చేశారు, డ్రోన్ దాడి జరిగింది. అంటే ప్రతి నౌక కూడా పర్మిషన్ తీసుకోవాలనేటువంటి ఒక రూల్ ఉంది కదా, పర్మిషన్ తీసుకుంటే ఎటువంటి దాడులు జరగవని కూడా ఇరాన్ చెప్పినటువంటి సిచ్యువేషన్. అంటే వితౌట్ పర్మిషన్ వెళుతుందా, లేకపోతే సమ్ ట్యాక్సెస్ కూడా విధించినటువంటి పరిస్థితి ఉంది, 16 కోట్ల రూపాయలు. అది కట్టకుండా ఎస్కేప్ అయ్యేటువంటి సిచ్యువేషన్లో ఈ దాడి జరిగిందంటారు. ఎలా చూడొచ్చు అంటారు? డెఫినెట్ గా మరి దానికి సంబంధించినటువంటి ఎలాంటి సమాచారం అయితే ప్రస్తుతానికి అధికారుల నుంచి ఎటువంటి సమాచారం అయితే రాలేదు. ఇప్పటికే అటు తుర్కీ నుంచి అఫీషియల్ గా అయితే మా నౌక మీద దాడి జరిగింది వాస్తవమే, ఎలాంటి ప్రాణ నష్టం గానీ ఆస్తి నష్టం గానీ జరగలేదు అని అయితే వారు ధృవీకరించారు. దీనిపైన మరి ఉన్నత అధికారులు స్పందిస్తారు అంటూ కూడా మరి వాళ్ళు తెలిపిన పరిస్థితి కనబడుతోంది. ట్యాంకర్ల పైన ఇట్లా లక్ష్యాలు, అంటే ఏదైతే చమురుకు సంబంధించినటువంటి ట్యాంకర్ల పైన ఇట్లా మరి వాళ్ళు దాడులు చేయడం కరెక్ట్ కాదంటూ కూడా మరి ఆ దేశంకి సంబంధించినటువంటి వాళ్ళు చెప్తున్న పరిస్థితి కనబడతా ఉన్నాయి. ముఖ్యంగా ఇక్కడ ఈ దేశాల మధ్య ఏదైతే కొంత ఆధిపత్య పోరు ఏదైతే ఉందో ఆ ఆధిపత్య పోరుకు సంబంధించి, అలాగే ఈ హార్ముజ్ జలసంధికి సంబంధించినటువంటి మొత్తం కూడా వ్యవహారం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారిన పరిస్థితి కనబడతా ఉంది. టర్కీ మరి మొత్తం అది అమెరికాకు ఇజ్రాయెల్ కు కొంత సపోర్ట్ చేస్తా ఉంది. ఆ ఎయిర్ బేసెస్ ఇవ్వడం కావచ్చు, కొంత మొత్తం అంటే ఆర్థికంగా కానీ కొంత వెసులుబాటు, వాళ్ళకి సంబంధించినటువంటి అన్ని విషయాల్లో అటు అమెరికాకు ఇజ్రాయెల్ కు సపోర్ట్ చేస్తుంది. కాబట్టి మరి హార్ముజ్ జలసంధి దగ్గర మరి వీళ్ళు ఆ దాడిని కూడా మరి చేసినట్టు తెలుస్తా ఉంది. చూడాలి దీని తర్వాత మరి పరిణామాలు ఎట్లా ఉండబోతున్నాయి ఏంటి, తుర్కీ దేశం మరి ఎట్లాంటి
చర్యలు చేపట్టబోతుంది. దీనిపైన ఎలాంటి విచారణ చేపట్టబోతుంది అనేది కూడా చూడాల్సిన అవసరం అయితే ఉంటుంది. దాంతో పాటు రష్యా నుంచి ఇది వెళ్తుంది కాబట్టి రష్యా కూడా ఎట్లా స్పందిస్తుంది అనేది కూడా చూడాల్సిన అవసరం అయితే ఉంటది. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ సత్య. నల్ల సముద్రంలో తుర్కీ చమురు ట్యాంకర్పై ఇరాన్ డ్రోన్ దాడికి దిగింది. బాస్పోరస్ జలసంధిలో ఎంటీ ఆల్టురా నౌక లక్ష్యంగా అటాక్ జరిగినట్లుగా కూడా తెలుస్తోంది. నౌకలో 10 లక్షల బ్యారెళ్ల ముడి చమురు ఉందని కూడా అధికారులు చెప్తున్నారు. ఇరాన్ డ్రోన్ ఢీకొట్టడంతో ఒక్కసారిగా మంటలైతే చెలరేగాయి. వేగంగా అప్రమత్తమయ్యి అధికారులు మంటలను ఆర్పేసినట్లుగా తెలుస్తోంది. తుర్కీ రక్షణ దళాలు కూడా రంగంలోకి దిగాయి. చమురు లీకేజ్ జరగలేదని కూడా అధికారులు అయితే ధృవీకరించారు. బాస్పోరస్ జలసంధిలో నౌకల రాకపోకలు నిలిచిపోయినట్లుగా తెలుస్తోంది. సెక్యూరిటీ ఫోర్స్ రాకతో బాస్పోరస్లో హై అలర్ట్ నెలకొందని అధికారులు చెప్తున్నారు.